వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. సో, ఈరోజు నేను చెప్పే స్టోరీ ఇంటే మీరు డెఫినెట్‌గా షాక్ అవ్వాల్సిందే. సో, ఏంటి అంటే కూలికి బోయే స్థాయి నుంచి కోట్లలో బిజినెస్ చేసే స్థాయికి, అంటే కోట్లలో ఇల్లులు కట్టుకునే స్థాయికి ఎదిగిన ఒక వ్యక్తి అంటే ఎంతమందిని చీట్ చేసి వచ్చాడు అంటే అది చెప్పుకోవడం అంటే పాపం ఇక్కడ చూసే వాళ్ళ పరిస్థితి ఏంటంటే చాలా హృదయకరంగా ఉంది. వాళ్ళ పరిస్థితులు. పుల్లయ్య అనే వ్యక్తి గతంలో ఆయన అనంతపురం చెందిన వ్యక్తి అంట. సో, అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్‌కి ఒక సాధారణ కూలీగా వచ్చాడు. వచ్చి 100,00,00,000కి పైగా స్కామ్ చేసిన స్టోరీ ఇది. అంటే ఒక స్కామ్ 1992 ఇట్లాంటివి మూవీస్‌లో చూస్తుంటారు గదా! ఇలాంటి స్కామ్స్‌కి ఏమాత్రం తగ్గిపోదు ఇది. అంటే ఇక్కడ అందరూ పేదవాళ్ళండి. ఒక రోజు పని చేసి సాయంత్రానికి డబ్బులొస్తే తినే పూట గడిస్తే అలాంటి వ్యక్తుల దగ్గర చిట్టీల పేరుతో వేలకు వేలు, లక్షలు లక్షలు తీసుకొని ఇక్కడి నుంచి పారిపోయాడు. అసలెక్కడికెళ్ళాడు, ఎక్కడుంటున్నాడనేది ఎవ్వరికీ తెలీదు. సో, ఇప్పుడు మీరు చూస్తున్న ప్రెజెంట్ ఇల్లయితే ఇది పుల్లయ్య స్టార్టింగ్‌లో ఉన్న ఇల్లు. ఆయన అక్కడ హైదరాబాద్‌కి బ్రతుకు తెరువు కోసం వచ్చాడు. వచ్చి ఒక టాపీ పనిగా, కూలీగా, సాధారణ కూలీగా స్టార్ట్ జేసి, మెల్లిగా చిట్టీలు వ్యాపారం జేయడం స్టార్ట్ జేశాడు. సో, చిట్టీల వ్యాపారం ఎక్కడి నుంచి 50,000 చిట్టి నుంచి స్టార్ట్ జేశాడు. మెల్లిగా 1,00,000, 10,00,000, 20,00,000, 50,00,000 ఇప్పుడు దాదాపు ఈ పుల్లయ్య దగ్గర హైయెస్ట్ చిట్టి ఎంతో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. 4,00,00,000 అర్థం చేసుకోండి. అంటే 4,00,00,000 చిట్టి వేసే స్థాయికి ఎదిగిపోయాడు. 50,000 చిట్టి నుంచి ఒక సాధారణ కూలీ నుంచి. సాధారణ కూలీ అంటే ఆయన వచ్చిన టైంలో నాకు తెలిసి అప్పుడు కూలీ ఒక 2, 300 ఉండొచ్చు. అంటే 15 ఏళ్ళు ఆ టైం నుంచి ఆయన మెల్లిగా స్టార్ట్ చేస్తూ ఈ విధంగా వచ్చాడు. ఇప్పుడు కనిపిస్తుంది గదా! ఈ ఇల్లు. ఇది ఆయన ఇప్పుడు ప్రెజెంట్ ముందు పని చేసే టైంలో ఉన్న ఇల్లిది. ప్రెజెంట్ అయితే ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ నుంచి ఇక్కడ పక్కనే ఒక 5,00,00,000 విలువైన ఇల్లు బిల్డింగ్ కట్టేసుకున్నాడంట మరి. అంటే అర్థం చేసుకోండి. ఈ స్థాయి నుంచి 5,00,00,000తో ఇల్లు కట్టుకునే స్థాయికి. పైగా ఆయన సొంత ఊర్లు గుత్తిలో అయితే ఇంకా ఇంకో 2, 3,00,00,000 విలువ చేసే ఇల్లు గూడా ఉందని జెప్తున్నారు. మరి ఇంకా ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో బయటికైతే రాలేదు. పాపం చాలామంది కొన్ని వేలకు పైగా బాధితులు. మంత్రాలయం ఇక్కడ ఏడుందండి. మంత్రాలయం నుంచి గూడా ఒక 30, 40 మంది చిట్టీలేసిన వాళ్ళొచ్చారు. అంటే ఇక అర్థం జేసుకోవచ్చు మీరు. ఎస్ఆర్ నగర్‌కి, మంత్రాలయంకి ఎంత దూరం ఉంటుంది? ఆయన ఎంతమంది దగ్గర చిట్టీలేసాడు? ఆంధ్రాలో చాలామంది బాధితులున్నారంట. ఇక్కడ ఎస్ఆర్ నగరు అంటే ఇదొక బస్తీ. మీరు క్లియర్‌గా ఈ బస్తీ చూస్తే మీకెంత బాధ కలుగుతుందంటే, అంటే వీళ్ళని గూడా మోసం చేసేంత స్థాయికి దిగజారిపోయాడు. డబ్బు ఈ విధంగా జేసిందాయన. అంటే ఆయనకు తెలుసు కష్టం విలువ తెలుసు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆయన కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. అలాంటిది సడెన్‌గా డబ్బు రాగానే, ఇన్ని కోట్లు రాగానే ఆయన మనసు మారిపోయి అందరిని మోసం చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికెళ్ళాడో తెలీదు. పాపం బాధితులందరూ పోలీసులో కొన్ని వందల మంది కేసులు పెట్టడం జరిగింది. అంటే లక్షలు లక్షలండి. ఇప్పుడు పిల్లల చదువుల కోసము, అలాగే పెళ్ళిళ్ళ కోసము, ఇల్లులు కట్టుకోవడానికి కోసము అంటే ఇంత డబ్బులొస్తే ఎవరైనా మనిషి ఆశపడతాడు. ఆయన ఇంకా ఇది గాకుండా వడ్డీలు గూడా ఇచ్చేవాడంట. అంటే డబ్బులివ్వండి, నేను వడ్డీ మీకు నెల నెల ఇంత ఇప్పిస్తానని జెప్పేసి కొన్ని లక్షలు మళ్ళీ తీసుకొని చిట్టీల వ్యాపారమే గాకుండా ఇలాంటి బిజినెస్ గూడా చేసేవాడంట. ఆయన 15 ఏళ్లుగా ఇదే బిజినెస్ చేస్తన్నాడు. చాలా మందికి అంటే స్టార్టింగ్‌లో చాలా నమ్మకంగా ఉన్న వ్యక్తి. నెల నెల కరెక్ట్ టైంకి వడ్డీలిచ్చేవాడు, చిట్టీలిచ్చేవాడు. అంటే ఈ విధంగా చేయడం వల్ల అందరి నమ్మకాన్ని తీసుకున్నాడు. ఒక పేదవాడు ఏం జేస్తాడంటే, ఒక నమ్మకం కలిగిందంటే ఏం ఆలోచించడు. ఈజీగా బ్లైండ్‌గా నమ్మేస్తాడు. మనోడే అని ఆలోచించుకొని ఆయన కోసం ఎంతైనా ఇచ్చేస్తాడు. సో, అలాంటిది ఇప్పుడు ఆయన్ని నమ్మి కొన్ని వందల మంది జీవితాలను ఆయన చేతిలో పెట్టాడు. పెట్టిన తర్వాత మొత్తం డబ్బులన్నీ తీసుకొని ఎటో వెళ్ళిపోయాడు. 100,00,00,000కి పైగా స్కామ్ అంటే ఇక ఆలోచించండి. 100,00,00,000 ఒక సాధారణ కూలీ స్థాయి నుంచి 100,00,00,000కి స్కామ్ చేసే స్థాయికి ఎదిగిపోయాడంటే, ఈ డబ్బు ఏ విధంగా మార్చేసిందో ఆయన్ని క్లియర్‌గా చూడొచ్చు. నేను ఈ ప్రెజెంట్ అయితే ఇప్పుడు వాళ్ళుంటున్న ఇల్లు ఇది. లాకేసుంది. వాళ్ళ మమ్మీ ఉంటదంట ఇక్కడ. ఇది క్లియర్‌గా లాకేసుంది. ఆయన ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఇక్కడి నుంచెళ్ళి పక్కనే 5,00,00,000తో ఒక ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటున్నాడు. వాళ్ళ అమ్మని ఇక్కడ ఉంచుతున్నాడు. జనరల్‌గా అప్పుడప్పుడు ఆయన గూడా వస్తాడంట, వచ్చి పడుకుంటాడంట. ఏంటి అంటే సెంటిమెంట్ అని చెప్తాడంట. సో, ఇది అయితే స్టోరీ. ఇక్కడ బాధితులు గూడా కొంతమందున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి? ఎలా నమ్మారు? అంటే ఎందుకు ఇంత నమ్మకం కలగాల్సొచ్చింది అని వాళ్ళని అడిగితే, వాళ్ళేం జెప్తున్నారు, 15 ఏళ్ల నుంచి ఉంటున్నారు. మమ్మల్ని ఎప్పుడూ మోసం జేయలేదు. చాలా మంచిగా ఉంటాడు. కరెక్ట్ టైంకి డబ్బులిస్తాడు. సడెన్‌గా ఇట్లా జేశాడని జెప్పేసి చెప్తున్నారు వాళ్ళ లాయర్లు. ఇంకో విషయం ఏంటంటే రేపు 5 తారీఖు అసలు చిట్టి యేసే టైం అది. ఆ టైంకి అందరూ గ్యాదర్ అవుతారు.
సో, డెఫినెట్‌గా అప్పుడు చాలామందొచ్చి వాళ్ళ బాధను చెప్పుకునే అవకాశం ఉంది. కొంతమందయితే సూసైడ్‌లు చేసుకుంటాము మేము లక్షలు, లక్షలు వాళ్ళ దగ్గర దాచిపెట్టాము పిల్లల పెళ్ళిళ్ళ కోసమని, చదువుల కోసమని జెప్పాము. ఇప్పుడు మాకు డబ్బులన్నీ తీసుకొని ఎళ్ళిపోయాడు. మాకు చావు తప్ప వేరే మార్గం లేదు అని జెప్పేసి చాలామంది చాలా బాధపడుతూ ఉన్నారు. సో, వాళ్ళ ఇల్లులు గూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. అంటే ఇలాంటి వ్యక్తులను గూడా మోసం జేయాలన్న ఆలోచన అసలెవడికి రాదు. బట్ మీకు క్లియర్‌గా చూస్తే మీకప్పుడు అర్థమవుతుంది. సో, వాళ్ళ దగ్గర కూడా వెళ్దాము. ఏంటి పరిస్థితి? అసల ఎప్పటినుంచి చేస్తన్నాడు? ఆయన గురించి ఎందుకు ఆయన నమ్మాల్సొచ్చిందని జెప్పేసి అడిగి తెలుసుకుందాము. ఇది ఈయన తెలుసా? ఈ పుల్లయ్య అనే వ్యక్తి తెలుసా మీకు? తెలుసన్న ఇంటి పక్కల గదా! ఆ! కొంచెం తెలుసు. కాకపోతే ఆయన ఇలా చేయడం మాత్రం తప్పన్న అంతే. హ్మ్. ఎందుకంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడు ఆయన చిట్టీల బిజినెస్? మీరెంత వరకేసారు? మేము 5,00,000 తీసుకున్నాం. 5,00,000 చిట్టి పెండ్లి ఏసారు. కట్టుకోవాలని ఊర్లో హ్మ్. పాపకి పెళ్లి చేసుకోవాలనుకుని హ్మ్. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు. ఒక కొడుకు, ఓ బిడ్డ. మొన్ననే కొడుకు పెళ్లయిపోయింది. హ్మ్. ఒక కూతురికి చేద్దామనుకున్నాం ఓకే. అంతే. పాప పెళ్ళికి, ఇల్లు కట్టుకోవడానికి సొంత ఇల్లు గూడా లేదు. లేదు. ఇల్లు కట్టుకోవడానికి ఇట్లనే ఒక 5, 6 20 నెలల నుండి యేసుకుంటూ వచ్చాం. 20 నెలల నుంచి. 20 నెలలు. హ్మ్. ఇంక 5 నెలలుంటే అయిపోతదనుకునే లోపల ఇలా చేసాడు. హ్మ్. అంతేనా? ఓకే. అంటే ఎలా నమ్మారు మీరు ఆయన్నంత అదే గుడ్డిగా? ఇంటి పక్కల ఇండ్లు గదన్నా! కొంచెం హ్మ్. ఇటు ఇండ్లు ఇటు రోజు మంచిగా మాట్లాడతారన్న. హ్మ్. అయినా వాళ్ళకి అట్లా ఏం లేదన్న. కాకపోతే వాళ్ళకి సమస్య ఏమొచ్చిందో మనకైతే తెలీదు. హ్మ్. కాకపోతే ఇట్లా సడెన్‌గా అందరికి ఇలా జేసిపోవడం దా దారుణం అనిపిస్తది. ఓకే. హ్మ్. అంటే ఎప్పుడు తెలిసింది? అంటే మీకెట్లా తెలిసింది అసలు ఆయన వెళ్ళిపోయాడు అని జెప్పేసి? అందరూ ఇట్లా జేశాడు, అందరూ ఇంటికాడున్నారు, మీకు తెలదా అంటే అప్పుడు తెలిసింది. ఓకే. చాలా మందికి రెస్పాండ్ అవ్వకుండా ఇక్కడికొచ్చారు. అంటే మీకు తెలీదు. వేరే వాళ్ళొస్తే అప్పుడు తెలిసింది. అందరూ ఆడికే ఆ ఇంటికాడికి పోతుంటే హ్మ్. వెళ్ళామన్నాం. మాది పరిస్థితి ఇది గదా! అని చెప్పి హ్మ్. మేమెళ్లి కన్నీరు పెట్టుకొని వచ్చాము గంతే. హ్మ్. సో, ఏం మీరేం జేస్తుంటారమ్మా? ఇదే పనన్నా చెత్త పని. హ్మ్. ఇంటింటికెళ్ళి డస్ట్ తీస్తాడు మా ఆయన. హ్మ్. నేను వచ్చిన డబ్బాలు అవి ఇవి హ్మ్. తీసుకుంటాను. సుమారు ఎంత రావచ్చమ్మా మీకు రోజుకి? అంటే ఒక అట్ట అమ్ముకుంటే రూ. 10 కిలో. అలాంటిది అట్లా కష్టపడాలింగ మీరు కష్టపడాలి. 24 గంటలు కష్టపడి ఎంత 4 గంటలకు కష్టపడితే అంత. లేస్తామన్న 4కి లేస్తాము. హ్మ్. 4 గంటల నుంచి 10కి వస్తాం ఇంటికి. హ్మ్. మళ్ళా ఆళ్ళ నుంచి నీవన్నీ అమ్ముకొచ్చుకుంటే వారానికి కలిసి 2,000 వస్తాయన్న. వారానికి 2000 సంపాదిస్తారు. ఆ! అలాంటిది మీ కష్టాన్ని ఎంత కష్టపడి ఆయన దగ్గర చిట్టి ఏస్తే ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. మరి ఏంటి పరిస్థితి ఇప్పుడు? ఏం పరిస్థితి అంటే ఇంక మీ ఎట్లా వాళ్ళు న్యాయం చేయాలి. మా కష్టాన్ని మీరు చూస్తున్నారు. హ్మ్. ఈ సంచులేంటి, మా పరిస్థితి ఏంటి, హ్మ్. మమ్మల్ని పట్టించుకునే నాథుడు లేడు. ఇంకేం చేస్తాం అన్న అక్కడి నుండి బతకాలని ఇంత దూరం వచ్చాం. హ్మ్. ఇక్కడ బతికే కాడ గూడా ఇలా అయిపోతే మీదెక్కడ ప్రాపర్ ఎక్కడ మీది? గుత్తి దగ్గర పల్లె. గుత్తి. ఆయన ఉండే దగ్గరే. ఆయన ఉండే దగ్గర మాది వేరే ఊరు కొంచెం. ఓకే. ఈయనది గుత్తి. హ్మ్. అట్లా. సో, ఊరు నుంచి కూడా చాలా మంది బ్రతుకు తెరువుకి ఇక్కడికొచ్చారు. చాలా మందొచ్చారన్న 2,000 మందున్నారిక్కడంతా. 2000 మంది. 2,000 మందున్నారు. హ్మ్. 2,000 మందిలో ఒక 5 మందో, 10 మందో యేసినారు అంతే. అందరేశారు మళ్ళీ చీటీలు ఈయన హ్మ్. దగ్గర. హ్మ్. అందరికి ఇలాగే అన్నా ఇంకేం చేస్తావన్నా? హ్మ్. కాకపోతే వస్తారేమో వాళ్ళు అనే ఆశ అయితే నాకైతే ఉందన్న. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఒక మనిషిని మోసం చేసేవాళ్ళైతే అట్లా కనిపించలేదన్న. కాకపోతే వాళ్ళు ఏమన్నా జనానికి భయపడి గూడా చెప్పుకోలేకున్నారేమో అనిపిస్తుంది నాకి. అంతే హ్మ్. అన్న. వాళ్ళైతే మోసం చేసే మనుషులైతే కాదనిపిస్తది. హ్మ్. ఎందుకంటే వారు కష్టం చేసినారు గదా! నాకప్పుడు. హ్మ్. హ్మ్. అది నాకు బాధ అవును. అంతే. వారు కష్టం చేసినోళ్ళే గదా! వారికి పిల్లలున్నారు గదా! మా ఎట్ల వాళ్ళ గురించి కింద ఆలోచన చేయకుండా ఎలా ఎళ్ళిపోతారు అనేదుంది. సో, అయితే మరి మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడం గాని, కంప్లెయింట్లు ఇవ్వడం గాని ఏం చేయలేదా మరి? ఏం చేయలేదన్న. చేసేవాళ్ళు చేస్తున్నారు గానీ, హ్మ్. కాకపోతే మాకేందుకంటే ఇంటి పక్కల గదా! వస్తారేమో. హ్మ్. ఈ పొద్దు రాకుండా సంవత్సరానికైనా వస్తారేమో. మరి ఎలా అమ్మా ఇప్పుడు మీరు ఇన్ని నెలలు కష్టపడి అంటే మీ చెమటని రక్తంగా మార్చి అంటే ఇంత ఎండకు గూడా మీరింత కష్టపడుకుంటూ చేసినారు. మరి ఇప్పుడు డబ్బులు లేకపోతే ఏంటి పరిస్థితి? డబ్బులు లేకుంటే పరిస్థితి ఏమంటే దేవుడు రావాలనేటివుంటే ఇప్పిస్తాడు. ఇంక దేవుని మీద ఆధారపడ్డాము. ఆయన మా మీద దయ తలిస్తే వత్తాయి. లేకపోతే మేము మా గోడ ఇదే. హ్మ్. పని జేసుకోవాలి, ఇలా ఎండకి, వానకి కష్టపడాలి. ఓకే. అంతే. పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. మరి అదేంటి పరిస్థితి? అదే పాపకి అంటే ఇంక ఏడో తట అప్పులు తెచ్చుకోవాలి, చేసుకోవాలి. ఇది పరిస్థితి. ఏం చేస్తాం చెప్పు? అట్లా ఇంట్లో పెట్టుకొని ఇండ్లు లేక ఉండలేం గదా! ఆ ఇంటి కోసం చానా కష్టపడుతున్నాం. ఇల్లు లేదు మాకి. హ్మ్. మెయిన్ ఇల్లు గావాలి. కాకపోతే ఈయన ఏదో ఒక దారి చూపిస్తాడులే అన్నట్ల రూపాయి ఆయన దగ్గర పెట్టుకున్నాం. ఈ పొద్దు ఈ పరిస్థితొచ్చింది. అంతేనా? సో, చూస్తున్నారు గదా! అంటే ఈమె ఒంటి పక్కన ఆయన అని జెప్పేసి అంటే నమ్మకంగా యేసింది. ఈమె ఇప్పటికి గూడా
ఆ వ్యక్తి వస్తాడు మాకు నమ్మకం ఉంది అని చెప్పైతే చెప్పడం జరిగింది. అంటే ఇది అండి పరిస్థితి. ఇంత కష్టపడి డైలీ కష్టార్జితంగా రోజు కష్టపడే వ్యక్తులైతే మోసం చేయడం తెలీదు అని చెప్పేసి ఆమె చెప్పింది. మరి ఆయన మరి వస్తాడా? రాడా? అనైతే తెలీదు. చాలామందైతే కేస్ కూడా పెట్టాడు. లాయర్‌ల దగ్గరికి వెళ్ళాడు. మరి ఎలా పరిస్థితి ఉంటుందో తెలీదు. ఇంకొంతమందిని అడిగి తెలుసుకుందాము. మీకు వాళ్ళ దగ్గర పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి. మా పిల్ల పెళ్లి కోసమని, ఇంటి కోసమని డబ్బులు దాచిపెట్టుకొని వస్తే ఇంకో 5 నెలల్లో వస్తే ఇంటికెళ్ళి సొంత ఇల్లు కట్టుకుందామని ఆమె కల. ఇట్లా ఆగిపోయింది. మరి చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి. ఇక్కడ వేరే వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అసలు మీరెంతేశారు? ఏంటి మీ మేమా పరిస్థితి ఏంటి? మా బిడ్డ 20,00,000 వేసింది. మా కొడుకు వేసినాడు. హ్మ్. రేపు నెల ఎత్తుకోళ్ళవి. రేపు నెల తీసుకోవాలి. తీసుకోవాలి లాస్ట్. హ్మ్. ఇంక వాడు మా బాయోడేసుడు మళ్ళా చాటు కులాన్ని ఇట్లా మోసం చేసిపోయినాడు. వాడు చాలా నమ్మద్రోహం చేసిపోయినాడు నాయన మాకి. మీరు అంటే 15 ఏళ్ల నుంచి చూస్తున్నాడు 15 ఏండ్లే ఎప్పుడైనా? కాదు, చాలా ఏండ్ల నుండి మాకు వాడు అలవాటే వాడు. హ్మ్. అలవాట బాగా అంతా కలిసిమెలిసి తిరిగినోళ్ళమే. మరి ఇంక నమ్ముతిమి ఈడ గుడిసుంది, గుడిసుంటే అందన్ని చీటీలు ఏరన్నాడు. బిల్డింగ్ కట్టించా. హ్మ్. బిల్డింగ్ పెద్దది 5 అంతస్తులది కట్టించినాడు. హ్మ్. చూసింటారు మీరు, పోయింటారు. హ్మ్. మరి ఇంక ఏదోలే ఇంక అంత పెద్ద చీటీ ఉంది కదా నమ్మి ఎన్ని ఎక్కడ లక్షల చిట్టి అమ్మ మీది? 20 లక్షలా? మా బిడ్డది 20,00,000, మా కొడుకు 20,00,000. ఉమ్. మీ మా బిడ్డదన్న ఇంకా 6 నెలలు 7 నెలలు కట్టేది ఉంది. హ్మ్. మా కొడుకుదైతే రేపు నెల తీసుకోవాలి. రేపు నెలకి 20 లక్షలు తీసుకోవాలి. లాస్ట్ సీటీ. ఆ! లాస్ట్ సీటీ అసలు అయినా డబ్బులు కూడా అన్నీ 70,000 కట్టొచ్చే సీటీ పైసలు. మరి ఏంటమ్మా మీరు రోజుకి ఇంత కష్టపడి రూపాయి పోగేసుకొని మీకు అవసరం కోసం వేసుకుంటే ఇట్లా ఆయన సడన్‌గా వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి మీది? మరి ఆడుండేది తెలకోకుండా తెలిస్తే కూడా మేము ఇడిసాం వాన్ని. ఆ, హ్మ్. అట్లా చేసిపోయినారు నాయన. మళ్ళీ ఇంక మేము ఏమి ఎవరి మీద ఆధారపడేకి ఎవ్వరు మాకు సాయం చేసేటోళ్ళు లేరు. హ్మ్. ఈడున్న సేట్లే మాకు సాయం చేస్తలేరు. ఇంకా మాకు ఇంకా ఎవరు గవర్నమెంట్ ఇంక ఏం ఆదుకుంటుంది? ఇన్ని లక్షలంటే కోట్లు, ఒక్కోరు కోట్లు. హ్మ్. ఉమ్. సీట్ వేసేది వాళ్ళ కళ్ళే పెట్టేది. వాడు ఏదో 2 రూపాయలు వడ్డీ ఇస్తాడని ఆశపడి హ్మ్. మళ్ళీ అట్లే సీటీ వేసేది. చీటీ తీసుకోవడము మిమ్మల్ని మభ్యపెట్టేది. తీసుకుంటాం, మా ఏటోళ్ళు తీసుకుంటాము. హ్మ్. మేము అప్పులో గిప్పులో కట్టుకుంటాము. వేరే వాళ్ళు ఉన్నటోళ్ళు అంతా ఓకే. ఆశ పెడతాడు ఇంకా వాళ్ళకి. ఆడే పెట్టి బేటోళ్ళకి ఇచ్చిన వడ్డీ కదా, నీకు ఇచ్చిన వడ్డీ కదా అని వాళ్ళకే ఇచ్చి వడ్డీ మరి నడిపించిన. వడ్డీలకి ఇచ్చేవాడా? అప్పుడు కరెక్ట్‌గా వడ్డీ ఇచ్చేవాడా టైంకి? వడ్డీ చేతికి ఇస్తలేడు, మళ్ళా చీటీ వేస్తాం కదా. ఓకే. ఆ దాంట్లోకి ఏమన్నా తక్కువ పడితే ఇచ్చేయండి, నా వడ్డీ పైసలు కూడా చీటీకి అట్లా కడదాం, ఇంకో చీటీ నడుస్తుంది మీకు. ఓకే. ఇప్పుడు వడ్డీ ఇవ్వకుండా వడ్డీని చిట్టి ఏస్తావు గదా! నెలకి అని జెప్పేసి ఆ వడ్డీ తీసుకునేటోడు. అట్లా తీసుకునేది. ఆ! చాలా అబ్బాయి ఎవరు రాజకీయ నాయకులు కూడా చేసిండరు నాయన. హ్మ్. ఎవ్వరు చేసిండరు వానంత తెలివి ఒక్క ఊరే కాదు. హ్మ్. ఇక్కడ తెలంగాణ పోలీసోళ్ళు, ఎస్ఐలు, బస్సు డ్రైవర్లు కూడా కన్నా పడిపోయినారంటే వానికి ఏం రాతున్నదో మాకేనా. అంటే మీకెప్పుడు డౌట్ రాలేదా మరి? మీ దగ్గర నుంచి ఇంత చిన్న స్థాయి నుంచి అంత పెద్ద బిల్డింగ్ కట్టే స్థాయికి ఎదిగాడు హైదరాబాద్‌లో. ఆ. మీకెప్పుడు డౌట్ రాలేదా మరి? అంటే ఊర్లో ఏందో వానికి తోట వాటా ఉండే అవన్నీ అమ్ముకొని వచ్చి ఈడ సీటీలేసా. హ్మ్. ఇంకా 2 నాళ్ళు తాపి పని చేసా, హ్మ్. బెల్దర్ పని. హ్మ్. ఇంక అట్లా 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 చీటీలు వేసుకుంటా 2 లక్షలు 3 లక్షలు అట్లా 10 లక్షలు 50 లక్షలు చీటీలు ఎత్తన్నాడు. హ్మ్. అట్లా నమ్ముతాం, అందరూ నమ్ముతాం, ఒక్కరే కాదు. ఎత్తుకున్న వాళ్ళేమో మనగాళ్ళైరి, మామే ఇప్పుడు మోసపోడు. హ్మ్. మాకెవరు ఇస్తారనైనా గవర్నమెంట్ కూడా ఇంతొట్టు సాయం చేస్తుందా? ఎంతోమంది పిల్లల చదువులు కానీ, ఇల్లులు కానీ, చదువులే అప్పులు గవర్నమెంట్ తీర్చుకోవడానికని. పనులలో వేసుకున్నాము, ఆ ఫీజులు కట్టలేక. హ్మ్. ఉమ్. రాలేదు నాయన, మాకు మోసం అంటే కోలుకోలేను. ఇంకా హ్మ్. ఏదన్నా ఒకటి చేసుకొని సవల సస్తే ఈ బాకీలు తెగవు కదా. హ్మ్. మా బిడ్డకైతే మొగుడు చచ్చిపోయినాడు. 16 లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్‌లో చూపించి ఆ అప్పు తెగేకలే, ఎత్తి ఆ అప్పు కడదాము చీటీ ఎత్తి అని చీటీ వేసుకున్నా. ఒగ్గి సోరి చచ్చిపోయామన్న. ఇదే హ్మ్. నీలిమ హాస్పిటల్‌లోన. హ్మ్. మరి వాళ్ళ బాధ బండి లేదు, ఏం లేదు, చేసుకోవాలా తినాలా. అంత పరిస్థితి ఉంది నాయన మాకి, చాలా మరి ఇప్పుడు మీ పరిస్థితి. కూతురు పరిస్థితి ఏంటమ్మా మరి? అంటే భర్త లేకుండా ఇంత ఉమ్. కష్టపడి చిట్టి యేసుకొని, ఇప్పుడు సడెన్‌గా ఆయన మోసం చేసి ఎళ్ళిపోతే? చాలా మోసం. నా 5 మంది పిల్లలతో ఉన్నాను. హ్మ్. చాలా మోసం. హ్మ్. ఉమ్.
పిల్లలు ఎవరైనా ఉన్నారా ఆ, మీ కూతురికి? ఇద్దరు బిడ్డలు పెళ్లి అయింది, ఇంకో బిడ్డకి పెళ్లి కల్లా కొడుకున్నాడు. ఉమ్, కొడుకున్నాడు. ఏం చేస్తారు ఇంకా, ఏదో అట్లా అప్పుకోసి ఇట్లా అప్పుకోసి ఆ పని ఈ పని చేస్తే సిటీకి వెళ్ళి ఇచ్చుకుంటూ ఉండట్లే. ఉమ్, అదే వాడు ఎంత మోసం ఒక 5 నెలలు కట్టేది ఉంది, 5 నెలలు కడితే ఆమెకు కూడా వస్తాయి డబ్బులు. ఉమ్. చాలా సో మోసం. కట్టాల్సిన డబ్బులన్నీ దగ్గర పెట్టుకొని ఆ, ఎత్తేసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళిపోయినాను నేను. ఎక్కడ పోయాడో తెలియదు, ఎక్కడ ఉన్నాడో ఎక్కడ తెలియదు, ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్. స్విచ్ ఆఫ్, అసలు ఆ ఫోన్లే లేవు. ఫోన్లే సిమ్ములు గిమ్ములు అన్ని పీకి పారేసి వాడు ఏమైనా నాటకం అన్నాడు. అయినా చాలా అసలు ఇట్లా టోన్ ఎక్కడ చూడలేదు, ఎవరు కూడా కనపడలేదు మాకు వచ్చినప్పటి నుండి. ఎట్లా నమ్మేది నాయనా. సో అన్న చెప్పండి, ఈ పుల్లయ్య అనే వ్యక్తి మీకు ఎప్పటి నుంచి తెలుసు? అసలు ఏంటి 20 సంవత్సరాల నుండి తెలుసు అన్న మాకు. 20 సంవత్సరాల నుంచి తెలుసు మీకు ఆయన? మాకు ఇంతకు ముందే పరిచయం. ఆయన పని చేస్తుండే, మామూలు అడ్డ మీద కూలి పని చేస్తుండే. ఇంకా అట్లా చేసుకుంటే ఆ చిట్టీలో కొంచెం నడిపిస్తుండే. సర్లే అని మేము కూడా ఫస్ట్ ₹1,00,000 చిట్టి వేసినాము. ఇంకా ₹1,00,000 చిట్టి తర్వాత మళ్ళీ ఎత్తిచ్చినాడు. తర్వాత 5,00,000 చిట్టి. సర్లే జయన్న, అట్లా నా పేరు జయన్న, 5,00,000 లీటర్ వేసినాం చూడప్ప అంటే సర్లే అన్న అని చెప్పి 5,00,000 లీటర్ కూడా వేసినాం. ఆ 5,00,000 లీటర్ కూడా బాగా 20 సంవత్సరాల దాకా, అంటే 20 నెలల దాకా ఉంటుంది అనమాట. అది 20 నెలల దాకా అది కూడా చేసినాం. ఆయనకు డబ్బులు కట్టినాము, ఆయన కూడా నాకు ఇచ్చినాడు. మళ్ళీ నెక్స్ట్ చీటీ మళ్ళీ అట్లా 5,00,000 చీటీ వేసినాము. నెక్స్ట్ మళ్ళీ 5,00,000 చీటీ వేసినప్పుడు ఇట్లా ఇది మోసం జరిగింది. అది అంటే మరి ఏంటి అసలు అంత అంత గుడ్డిగా ఎలా నమ్మారు ఆ వ్యక్తిని? గుడ్డిగా అంటే ఇప్పుడు లోకల్గా ఉన్నోడు, పైగా రాయలసీమ వ్యక్తి అని చెప్పి. మీ ప్రాంతానికి చెందిన వ్యక్తి? కర్నూలు, ఆయన అనంతపూరు. దగ్గర ఉంటుంది, ఏం లేదు. మాకి వాళ్ళకి అంత 50 కిలోమీటర్ దూరం, ఎక్కువ దూరం లేదు. ఫస్ట్ నుండి ఉన్నాడు కదా మా దగ్గర అని చెప్పి అనుకున్నాం, అంతే, ఏం లేదు. ఏం చేస్తుంటారు? మేము ఇదే చెత్త అంటే చెత్త ఆటోలే, ఇంకా వేరే పని చేయం. కష్టపడి పని చేస్తున్నారు మీరు, ఎప్పుడు సిగ్గుపడదు. ఏం లేదు, చెత్త ఆటోలే. ఇంతకు ముందు కూడా చెప్పినా కదా, ఆయన ఇంటి దగ్గర కూడా చెప్పినా నేను. సో అంటే మీకు రోజుకి ఎంత వస్తుంది? మీరు అంటే ప్రతి నెల కట్టుకోదండి, డైరెక్ట్ చెప్తా చూడండి. ఇప్పుడు మాకు దాదాపు 20-30 వేలు కలెక్షన్ లేనిదే ఇట్లా బండ్లు నడిపిలేం. అది బండి చూడండి, దానికి మెయింటెనెన్స్ నెలకి 10-15 వేలు అయిపోతాయి. మేము తినాలా, దాంట్లో అది ప్లాస్టిక్ అది ఏరుకుంటాం. దానివల్ల మాకు వచ్చే ఇన్కమ్ అంత కలిసి మాకు సరిపోతుంది. ఏదో కొంచెం చీటీలు వేసుకుంటే పిల్లలకి చదువులకంట ఏదో ఉంటాయి కదా, అవసరానికి ఉపయోగపడుతుందని చెప్పి అట్లా వాళ్ళ దగ్గర చీటీలకి సంబంధించి ఇంట్లో కోసం అని ఏదో అవసరం, ఇల్లు కట్టుకోవడానికో చదువులకు ఉపయోగపడుతుందని చెప్పి చేసినాము, అంతే, ఏం లేదు. ఇంకా ఆయన ఇప్పుడు మోసం చేసినాడు. మరి ఇంకా ఈ మోసాన్ని ఎవరు తీరుస్తారనేది మనం స్టార్టింగ్ లో ఏం చేసేవాడు ఆయన? మేస్త్రి పని, ఇది అడ్డ మీద కూలి. అంటే మామూలుగా ఇట్లా పనులు అడ్డ మీద కూలి అంటే మీకు అర్థమైంటుంది అనుకున్నా. అదే అడ్డ మీద కూలి పోయేవాడు. మాకంటే చాలా తక్కువ పని చేసేవాడు ఆయన. తర్వాత ఇంకా అట్లే ఆయన ఏమో వాళ్ళు మేస్త్రి పని చేస్తారు అక్కడ పక్క వాళ్ళు, ఎక్కడున్నారు అటు సైడ్ వాళ్ళు, వాళ్ళే నిలబెట్టినారు. మాకు ఏం అంత లేదు పరిచయం. అయినా వాళ్ళే నిలబెట్టి చీటీలు వేసుకున్నా బాగా కొంచెం ఇట్లా దాంట్లో కమిషన్లు వస్తాయి, నువ్వు గెట్టింగ్ అయిపోతావు అని చెప్పి చెప్పినారు. వాళ్ళు ఫస్ట్ ఒక 1-2 ఏళ్ళు వాళ్ళ ద్వారా నడిచినాయి, మాకేం తెలియదు. తర్వాత ఇట్లా అన్న జైనా మీరు వేసుకుంటారని చెప్తే సరే అన్న చూడండి అట్లా ఫస్ట్ ₹1,00,000 వేసినాము. ₹1,00,000 డబ్బులు 16 నెలలకు ఇచ్చేసినాడు. తర్వాత 5,00,000 చీటీ వేసినాము. 5,00,000 చీటీ కూడా కొంచెం మధ్యలో ఎత్తుకుంటే ఇచ్చినాడు. తర్వాత మళ్ళీ ఇంకా 5,00,000 తర్వాత డబ్బులు పరిస్థితి ఏంటి? మీరు ఎవరిని ఆశ్రయించారు దానికోసం? ఆశ్రయించాలని మొన్న కూడా చెప్పినాము కదన్న కదా, ఆయన ఇంటి దగ్గర కూడా చెప్పినాము. గవర్నమెంట్ అని మాకు ఏమన్నా ఆర్థిక సహాయం చేస్తుందా, లేదంటే మరి ఏ విధంగా అనేది మాకు ఏంది అర్థమైతే లేదు. ఊరినే ఏం అర్థం అడగాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆయన ఎంత వెతికినా మొన్న మా బామార్దులు గుత్తి, అనంతపూర్ మొత్తం తిరిగి వచ్చినారు, దొరకలేడంట. పోయి ఛార్జీలు పెట్టుకొని, బస్ ఛార్జీలు పెట్టుకొని పోయి మొత్తం తిరిగి వచ్చినారు, దొరకలేడంట. అన్ని డబ్బులు ఏం చేస్తాం. మా పిల్లలు ఏమంటే కొంతమంది మా బామార్దులు ఒక 5,00,000 10,00,000 కూడా ఇట్లా ఇంట్రెస్ట్కి వస్తాయని చెప్పి ఆయన దగ్గర చేతిలో పెట్టిండ్రు. మరి ఇంకా అవి కూడా అట్లా ఆయన దగ్గర ఉండిపోయినాయి. ఆశ పెట్టాడు, మీకు ఇది ఇప్పిస్తాను అది ఇస్తాను పెట్టినాడు. ఆశ పెట్టి ఆయన ఇట్లా చేసినాడు. మరి ఇంకా ఏం చేయాలో మాకు అర్థమైతే లేదు. ప్రస్తుతానికి ఇంకేదో మా పనులు మనం చేసుకోకుంటే మాకు తినే కావాలి కదా, మా పనులు మనం చేసుకుంటున్నాం ప్రస్తుతానికి.
మరి దేవుడు ఏమన్నా కనిపిస్తాడో, మళ్ళీ ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా చూపిస్తుందో, మళ్ళీ లేకోకుంటే ఎట్లా. తలసాని యాదవ్ శ్రీనివాసరావు గురు ఆయన దగ్గర కూడా రేపు వెళ్ళాలనుకున్నాం. ఆయన కూడా రేపు మాకు పర్మిషన్ ఇచ్చినాడు, వచ్చి పోండి అని చెప్పి. ఆయన అంటే పర్మిషన్ అంటే అర్థమైంది కదా. మీకు చిట్టి డబ్బులు ప్రతి నెల ఎప్పుడు ఇచ్చేవాళ్ళు ఆయన? ఇప్పుడు 10వ తారీఖు చీటీ పాటు ఉంటుంది, 20వ తారీఖు లోపల ఇచ్చేవాడు. అట్లా 20వ తారీఖు లోపల ఇచ్చేవాడు. ఒక్కొక్కరిది అట్లా ఇచ్చి ఒక సంవత్సరం నుండి సతాయిస్తున్నాడంటే ఇంక అర్థం చేసుకోవాలంటే ఇబ్బంది పెడుతున్నాడు. ఇక దాని ద్వారా మాకు కూడా తెలిసిపోయింది, ఏందేమో ఇబ్బంది ఉందబ్బా అని చెప్పి అనుకున్నాం ఆల్రెడీ మేము. కానీ ఇంకెవరితో ఏం చెప్పుకోలేము, ఒకరికోరు అందరూ తెలిసిపోయింది అది. అలా సరేలే అనుకున్నాం. కానీ మరి ఈ టైంలో కన్నిగా ఆయన ఇట్లా లేచిపోతాడు, కన్నికి ఇబ్బంది పడతాడని చెప్పి మేము అనుకోలేదు. ఒక్కసారిగా మమ్మల్ని అందరూ ముంచి వెళ్ళిపోయినాడు. అందరు డబ్బులు ఉన్నాయి, ప్రతి ఒక్కరు డబ్బులు ఉన్నాయి. ఊరే నమ్మింది ఊరు, ఎందుకంటే లోకల్ మనిషి కదా అని నమ్మినాం అనమాట. ఆయన కూడా లోకల్. ఇప్పుడు మేము ఉండే ప్రాంతం కూడా కర్నూలు ప్రాంతం వాళ్ళమే. ఇక లోకల్ అందరూ ఉండాలి కర్నూలు ప్రాంతము. ఆల్మోస్ట్ మీకు సంబంధించిన వాళ్ళు 1000 పైన ఉంటాం, 1000 పైన ఉంటాం. లే 500 కుటుంబాలు అంటే 1000 మంది. ఇప్పుడు నేను సపరేట్, వాడు అట్లా ఒకరిగోరు అనమాట. 1000 మంది పైన ఉన్నాం, చాలా మంది ఉన్నాం. అందరూ నమ్మి మనోడే అనుకొని వేసినాం, నమ్మకంతో వేసినాము. ఆయన నమ్మకంతో వేసిన దానికే మళ్ళీ ఇట్లా చేసినాడు. ఏం మాకు అసలు ఈ విషయంలో ఏమన్నా చెప్పాలన్నా కూడా మాకు కూడా ఏమి అర్థమవుతలేదు. బాగా ఇంతకుముందు బాగా కలిసిమెలిసి ఉండి అన్న చేదావదరా అని అట్లా మాట్లాడేవాడు. ఇట్లా ఒకటేసారి చేసి ముంచిపోతేనే మళ్ళీ ఇంకా అందరం ఇంకా ఇలా బాధపడుతున్నాము. ఈ విషయంలో మేము ఏం చెప్పాలన్నా కూడా చెప్పలేకపోతున్నాం. ఏం చేస్తారు ఇప్పుడు, ఏడవలేమో, ఏదేదో అదే. అమ్మ చెప్పండి, అసలు ఈ పుల్లయ్య అనే వ్యక్తి మీకు ఎలా తెలుసు? ఎంత చిట్టి చేశారమ్మా? మేము 6 లక్షలు వేసినాం. 6 లక్షలు చిట్టి చేశారు. మరి ఇస్తున్నాడా కరెక్ట్ గా? 6 లక్షలు చిట్టి ఇస్తున్నాడా? అయిపోయింది, ఇవాళ కూడా చేతికి మాకు. ఎప్పుడు వచ్చేది ఉంది మీకు ఆ చిట్టి డబ్బులు? ఎప్పుడు రావాలి? ఇప్పుడు 20 నెలలు కట్టేది ఉంది, 19 నెలలు పూర్తయి ఇప్పుడు ఈ నెలలో 3వ నెల రావాలా. ఇప్పుడు రావాలి 20వ తారీఖు నాకు. అంటే ఈ నెల కట్టగానే మీకు డబ్బులు వస్తాయి? 20 లక్షలు కాదు, 6 లక్షలు. 6 లక్షలు కట్టేసిన పూర్తి అయిపోయింది. మొన్న మా పాపది పెళ్ళి అయింది, 2 నెలలు అవుతుంది. డబ్బు అంటే మీద అయిపోయింది కదమ్మా, ఇంకా 2 నెలలు అయితే మొత్తం ఇస్తానన్నాడు. ఊర్లో ఇల్లు ఒప్పుకున్నాం మేము. సగం ఇల్లు, ఈ సగం ఇల్లు అయింది. ఇల్లు కట్టుకోవాలి, ఇవి తీసుకుపోయాను ఉండాము. మా ఊర్లోన ఇల్లు కట్టుకునేకి వేరే వాళ్ళ ఇంట్లో ఉండాము. ఆ డబ్బు కండిపోతే ఇల్లు పూర్తి అవుతుంది. సగం ఇల్లు ఆగింది, సగం ఇల్లు ఆగిపోయింది. మళ్ళా అప్పు చేసినాము, డబ్బులు వేయలే. మా పాపకు మొన్న పెళ్లి చేస్తుంది. ఈ నీకు పోకుండా దానికి ఊర్లో అప్పు చేసినాము. ఇవి కండిపోయి కొంత అప్పు కట్టి కొంత ఇల్లు కట్టాలనుకోండి. 6 లక్షలు వస్తాయన్న నమ్మకంతో అక్కడ అప్పు చేసి అమ్మాయికి పెళ్లి చేసినాము. మళ్ళీ ఇల్లుకి కొంత అప్పు కొంత కట్టుకోవాలని ఉంటుంది ఎన్నో ఆశలతో. మాకి చూస్తే మాకు పెద్ద అబ్బాయిలు కూడా లేరు, అంతా ఆడపిల్లలే. ఎంతమంది అమ్మ పిల్లలు? 4 అమ్మాయిలు, ఒక చిన్న బాబే. ఈ బాబు 4 ఆడపిల్లలు. అయితే 2 పిల్లలకి పెళ్ళి అయింది. మామే పని చేయాల, మాకు బాబు కూడా పెద్దోళ్ళు లేడు పని చేసేకి. తెంపుకుంటాలే, బాగుండాలే అనే కూడా లేమల్లా. ఇప్పుడు మేము ఆ డబ్బు సంపాదాలంటే 3-4 ఏళ్ళు కావాలి మళ్ళా. నిజమే. మరి ఇప్పుడు మీరే కష్టపడి ఇంట్లో అంతా చేసుకొని మళ్ళా 3ంటికి పోతాము, ఇంటింటి చెత్త తీస్తాము. పొద్దున్నే 3ంటికి వెళ్తారా? 3ంటికి వెళ్తాం రోజు. మా ఆయన వెళ్తాడు. 3ంటికి పోతే 10-11కి వస్తాం. ఎప్పుడు? పొద్దున 10-11, 12 అవుతుంది. 10-11కి వస్తే ఇంటింటి చెత్త తీస్తాం అన్నమాట. మేము నెలకు 100 రూపాయలు ఇస్తారు. వాళ్ళు 1 రోజు లేకపోయినా పట్టుకుంటామంటారు, తిడతారు. వాసన పట్టినా, పురుగులు పట్టినా తీయాలి మేము. అట్లా కూడు బట్టి డబ్బు కట్టినాం మేము సిటీలో. ఆయన అట్లా చేసిపోతే ఎట్లా? మాకు ఏడన్నా ఆయన వచ్చి మా దుడ్లు మాకు ఇస్తే చాలు. ఇప్పుడు మీరు ఇంత కష్టపడి, ఇంత మాటలు పడి, ఇంత అవమానాలు పడి ఆయన దగ్గర డబ్బులన్నీ దాచిపెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి ఇక్కడ? మా పరిస్థితి ఏంటంటే ఇంకా అదే, ఆయన ఈ పొద్దు వస్తాడు, రేపు వస్తాడు, మా డబ్బు మాకు చెల్లిస్తాడు ఇస్తాడనే ఆశతోనే ఉండాము. చాలా మంది మన అక్కడ మురేసుకుంది ఈ పక్కన అవుతూల. ఏమైందమ్మా? అంటే డబ్బులు లేదన్నా? ఈ డబ్బు కోసమే. ఈ డబ్బే 12 లక్షలు ఏమో ఇల్లు అంటే ఆమె కూడా ఉరిపెట్టుకుంటే ఎవరో చూసి హాస్పిటల్ వేసినారు. ఊర్లో చచ్చిపోయినారు. రైలు పట్టే వాళ్ళు, మందులు తాగే వాళ్ళు,
చెంగన మంది అచ్చలు అవుతుండే ఇంక చచ్చిపోతున్నారు. ఏమంటే బయట తిరుగుతున్నాం అట్లా బాధలో దండగా ఉంది మాకు. లోపల మాత్రం ఆ బాధ కనిపిస్తుంది మీరు చెప్పేటప్పుడే. ఇంత అంటే ఎవరిని అడగలేని పరిస్థితి, ఏం చేయలేని పరిస్థితి. ఎవరిని అడిగినా ఇన్ని సీటీలు మీరు ఎట్లా వేసినారో ఎట్లా కట్టినారో అంటున్నారు. అవును. నమ్మినారంటే మేము ఏం చేయాలి, ఆయన గుడిసిపోయి బిల్డింగ్ కట్టే, బిల్డింగ్ చూసి మంచిని చూసి మా ఊరు కల్లేవడే అని కట్టినాము. చాలా మంది సూసైడ్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. వాటి డబ్బులు రాలేదని పాపం మోసపోయి. చేసుకుంటున్నారు కూడా ఇంకా. ఉమ్. చేసుకుంటున్నారు. ఈ పొద్దు ఇస్తాడు అయిపోయి రేపు ఇస్తాడు అంటున్నాము. ఎప్పుడు వచ్చి ఇస్తాడు. ఎట్లమ్మా మరి ఇప్పుడు ఆమె ఓకేనా? ఇప్పుడు మీ పక్కనే గుడిసెలో ఊరేసుకుంటా అన్న బాగుంది పరిస్థితి. చూసిండ్రు ఎవరో హాస్పిటల్లో ఉందంట. ఇప్పుడు హాస్పిటల్లో ఉందా ఆమె? మళ్ళీ ఇంటికి వచ్చిందో లేదో తెలియదు కానీ ఉమ్. ఆమె ఊరేసుకొని కూడా 3-4 రోజులు అవుతుంది అండ్రి. ఉమ్. ఇంకా అక్కడ ఎవరో ఊర్లో ఎర్రగుంటలో ఆయన చచ్చిపోయిండు అంట ముందు దాగి. డబ్బులు లేవు అని చెప్పేసి. ఇట్లా ఇచ్చిన దాని వల్లే డబ్బు రాదు ఏం రాదు అని జామీన్ వాడి ఇప్పించిందంట. ఉమ్. దండగ చేసుకుంటున్నారు అట్లే ఇంకా. మీ మీడియా వాళ్ళు ఒకరు పోతే ఒకరు వస్తున్నారు. మాకు ఏం చేసేది, ఎవరు న్యాయం చేస్తారో ఎవరు లేదో, మా మేడిసలేము నగలేము అన్న బాధ ఉంది మాకు. ఉమ్. ఇట్లా పీత కాయదాలు ఏరి చెత్త కాయదాలు ఏరి మేము సంపాదించుకోండి డబ్బు. ఇది కష్టపడింది ఇది. సరే అమ్మా. ఇన్ని కష్టాలు పడి ఇంత చేసుకుంటా అంటే మీతో పాటు పని చేసిన వ్యక్తి ఇట్లా మోసం చేస్తాడని అనుకున్నారు పని అసలు? చేసినాడు ఆయన. బేల్దార్ పని చేసి టాపీ పని చేసినాడు. ఉమ్. టాపీ పని బేల్దార్ పని చేసేటోడు ఆయన. ఉమ్. గుడిసెలోనే ఉన్నాడు ఆయన. ఉమ్. గుడిసె నుండి పోయి ఆడు బిల్డింగ్ కట్టిండు. ఉమ్. ఆ బిల్డింగ్ కట్టుకున్నాడు కదా మా ఊరోడే కదా అన్నట్లు మేము వేసినాం నమ్మి. ఉమ్. మా కల్లా ఆయన ఎట్లా మోసం చేస్తాడు అనుకున్నాం. ఇక్కడ ఆయన కాదు కదా, మా రాయలసీమ మంచి ఆయన. ఉమ్. మా పక్కోడే. మా ఆయన కూడా అడ్డు పంచి లొంగి కట్టుకొని పని చేసినోడే. ఇక్కడ పక్కన కాలనీ వాళ్ళు కూడా మోసపోయినారు. మీ మొగరేనే, మా మొగటే కాదు, అక్కడ వైజాగ్ మంత్రాలయము ఆదోని మొత్తం చుట్టుపక్కల ఊర్లు అన్నీ అంటాం. మీ మొగరే కాదు నీకు. ఆయన అట్లా 20 ఏళ్ళు నుండి తెలుసు మాకు. అట్లా చేస్తాడని మాకేం తెలుసు. ఏంటి మీరు ఎంతేసారమ్మా? మీరు చిట్టి ఎంతేసారు? 5 లక్షలు. 5 లక్షల చిట్టి. మీరు ఏం చేస్తారు అసలు? మీ పరిస్థితి ఏంటి? మేము ఇదే పని చేసుకొని పిల్లలు పనికి పోతారు. మేము పనికి పోతాము. ఇవి ఏదో రూపాయికి జమ చేసుకొని ఆయన దగ్గర వేస్తే మాకు ఉంటాయి కదా, ఉమ్. దేనికో దానికి వస్తాయి కదా, పిల్లల పెళ్ళిళ్ళకో మంచికి చెడ్డ కానీ. మాతో ఉంటే దాచుకోలేము, అయిపోతాయి ఉమ్. అని పెట్టుకుంటే ఆయన ఈ పొద్దు అంతా ఎగరేసి నాశనం చేసి పోయిండు, మీ ముంచిపోయిండు. చిట్టి ఎప్పుడు రావాలి? మాది 2-3 నెలలు అయితే అయిపోయి. 2-3 నెలలు. అందరిది అంతే ఉంది. 2-3 నెలలు, 3 నెలలు, 4 నెలలు. 1 నెల ఉన్న వాళ్ళు కరెక్ట్ టైం చూసి ఎస్కేప్ అయ్యాడు. వేయలేడు. ఉమ్. ఎత్తిన వాళ్ళు ఎక్కువ ఉండరు. ఇంకా ఓకే. 2-3 నెలల కింద ఎత్తిన వాళ్ళు కూడా ఇవ్వలేడు. ఆ. ఇవ్వలేదా వాళ్ళకి కూడా? అదేంటి ఎవరు మరి చిట్టి ఎత్తేసిన తర్వాత తీసుకోవాలి కదా మనీ? ఇస్తా, రేపు నెల ఇస్తా, వచ్చే నెల ఇస్తా, ఇగో ఇస్తున్నాయి. మొన్న శివరాత్రి రోజు అందరికి ఇస్తామని మాట ఇచ్చిండంట. ఉమ్. అందరికి ఇట్లా చెప్పుకుండా పోయిండు. మేమేమనుకున్నాం ఊర్లో పోయినాడులే వస్తాడు కదా. మేము అసలు ఆయన ఇట్లా పోతాడనే ఆలోచనే లేదు, మాకు తెలీదు. ఉమ్. 2-3 రోజులు తెలుసు ఆయన పోయినాడు అనేది. అన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిందంట. సరే ఇల్లు ఉంది కదా అన్న నమ్మకంతో మీరు ఇక్కడ ఏం ఉన్నారు. లేదు, నమ్మకం ఆ. అంతే. ఇప్పుడు నమ్మకం ఆయన సొంత ఇల్లేనాది? అది సొంత ఇల్లే. ఆ. ఈ ఫస్ట్ ఇదే గుడిసి. ఆ. ఈ గుడిసి అయినాక అది కట్టుకో. ఉమ్. మరి మీకు తెలియలేదు అంటే మన దగ్గర కూలి పనికి వచ్చి మనతో పాటు ఉన్న వ్యక్తి ఒక 5 కోట్లకి మించిన బిల్డింగ్ కట్టాడు అంటే మీకు ఎప్పుడు అనుమానం రాలేదా? లేదు, ఉమ్. ఇస్తున్నాడు. ఇంతకుముందు 2-3 సార్లు వేసినాము, తీసుకున్నాము. ఉమ్. కొంతమంది ఆయనకే వడ్డీకి ఇచ్చినారు. ఉమ్. మా చెల్లెలు అయితే పోయినసారి సీటీ ఎత్తింది, ఉమ్. ఆ పైసలు చేతికి కూడా తీసుకుంటే ఆయనకే వడ్డీకి ఇచ్చింది. ఆ, చాలా మంది అట్లనే ఇచ్చినారు. వడ్డీ కింద చిట్టిని కట్ చేసుకునేటోళ్ళు. ఉంటాయి కదా గుడిసెలు కదా, ఆ. మనతో ఉంటే వాడుకుంటాం, అయిపోతాయి, ఏ దానికో దానికి పెట్టుకుందాం. ఆయన అయితే నమ్మకం కదా, ఇస్తాడు కదా అని అట్లా ఆలోచన. భద్రం లేవు ఇప్పుడు ఈ గుడిసెల్లో ఏం పెట్టుకుంటాం ఉమ్. అని ఆయన దగ్గర అయితే బిల్డింగ్ ఉంది, పెట్టుకుంటాడు, దాచుకుంటాడని ఆలోచన మీద ఇచ్చినారు. అయ్యో. ఇక ఆయన ఇట్లా ముంచిపోయిండు. ఏం చేసేది? ఒక రకంగా గుడ్డిగా నమ్మారు ఆయన మనోడే అనుకోని. కాదు, మన ఇంట్లో వాళ్ళని కూడా అంత నమ్మలేదు అనుకో. ఆ. ఆయననే నమ్మినట్ల. డబ్బులు బంగారు కూడా ఇట్లా ఒంటి మీద ఉండేది కూడా దాచుకోకుండా ఆయన దగ్గర దాచుకుంటారు. ఆ. ఎంత నమ్మకం చెప్పు. అంటే ఆయనకు ఉన్న సేఫ్టీ అంటే ఈ మన ఇక్కడ ఉంటే గుడిసెలో కదా భయం అయ్యి అక్కడ బిల్డింగ్ ఉంది దాచి పెడతాడు మంచిగా మనోడే అనుకోని. ఉంటాయి కదా, డబ్బులు ఉంటాయి కదా, మనోడే కదా. ఆ. అసలు ఆయన ఇంత ముంచిపోతాడని ఎవ్వరు అసలు అనుకోలేదు. ఉమ్. ఇస్తాడు 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 ఇస్తాడు, ఈ నమ్మకం జడగొట్టుకోండి. ఆయన ఇప్పుడు వచ్చి ఉమ్. మా అందరికి ఇచ్చేదే చాలు, వడ్డీ వద్దు, ఇంకొకటి వద్దు, ఇంకొకటి వద్దు, మా డబ్బులు మాకు ఇస్తే చాలు. అసలు డబ్బులు ఇచ్చినా చాలు అనుకుంటున్నారు. చాలు. ఆయన మా ఎదురుగా వచ్చినా మేము మాకేం లేదు, వచ్చి డబ్బులు ఇస్తే చాలు, మాకు ఆయన ఏం అవసరం లేదు.
అప్పట్లాగానే ఉండి మా డబ్బులు మాకు ఇచ్చేస్తే చాలు. మాకు అదే కోరుకుంటున్నాం. ఆయన మా అమ్మ వస్తే ఏం చేస్తారు, మన ఏం చేస్తారు, ఏమి ఎవరు ఇప్పుడు చేయరు. ఇక్కడ ఈ బస్తీలో ఆల్మోస్ట్ అందరూ ఇట్లా ఈ పని చేసేటోళ్ళేనమ్మా, చెత్త పని చేసి కష్టపడి మున్సిపాలిటీ ఏరుకొని. ఇదే చెత్త పనులు వేసుకుంటారు, పోతారు. పొద్దున్నే 3 గంటలు పోయేవాళ్ళు, 2 గంటలు పోయేవాళ్ళు పోయి పొద్దున్న అది టిఫిన్ చేస్తే 100 రూపాయలు అయిపోతాయని ఈ టిఫిన్ కూడా చేయరు. టిఫిన్ చేస్తే అయిపోతాయేమో అని ఆయన దగ్గర దాచుకుంటే ఈ పొద్దు అందరిని ఇట్లా చేసిండు. ఇంటికి వచ్చి తినే వరకు, వాళ్ళు వండుకొని తినే వరకు 1, 2, 3 అవుతుంది. అప్పుడు తిని పని చేసుకునే వాళ్ళు ఎట్లుంటారు? పొద్దున్నే 3-4 ఇంటికల్లా లేచిపోయి అప్పుడు వరకు తినకుండా కష్టపడి ఇంటికి వచ్చి తినేవాళ్ళు, బయట డబ్బులు ఖర్చు అవుద్దని. ఖర్చు అవుతాయి, డబ్బులు ఖర్చు అవుతాయి. 100 రూపాయలు వస్తే కూరగాయలు వస్తాయి కదా, ఇంట్లో పోయి వండుకొని తిందామని ఇంటికి వచ్చి వండుకొని తింటారు. అన్నము కూర ఇచ్చి అదే దీన్ని కూడా కొంతమంది అయ్యో వీళ్ళు అన్నం వండుకోలేరు కదా అని ఇస్తారు కదా, ఆ అన్నం తిని కూడా బతికి కూడా చీటీలు కట్టారు. అంటే మీరు ఇంత కష్టపడి అంటే ఇంత చేసి ఆయనకి ఇస్తే ఆయన ఇట్లా చేసిండు. మా ఊసురు ఊరికే ఉంటాడా? ఈ మంది అంతా ఎంత బాధల్లో ఉంటారో మీరే గమనించండి. బాధ అంటే ఇంక ఏం అసలు అన్నం. ఏనమ్మా, ఇప్పుడు కష్టపడి పని చేసిన 10 రూపాయలు పోతేనే మనం రోజంతా బాధపడుతూ ఉంటాం. పిల్లల చేతులకు 10 రూపాయలు అడిగితే పట్టాని ఇయ్యలేం. ఆ, ఎందుకు ఎక్కడ అట్లా అవును, ఏడ్చి అన్ని తుడిస్తే reasons అడుగుతారు కదా. అడిగి పిల్లలకి ఇవ్వు. ఉమ్, మరి ఈయన నమ్మినామంటే మరి అన్నో ఒక తండ్రిలాగా దాచుకొని ఇచ్చినాం ఆయనకి. ఉమ్, మరి ఆయన ఎంత నమ్మకంగా ఉండాలో చెప్పల్లో వచ్చి, ఇగమ్మ ఇప్పుడు కాదు ఇంకా 2 రోజులకి ఇస్తా, నేనైతే మీ డబ్బు ముంచనని చెప్పి మా డబ్బులు మాకు ఇస్తే చాలు. ఉమ్. నేను ఏం చేయము, ఏమనం. ఇంకా నెల కాకుంటే 2 నెలలకు కానీ మా డబ్బులు మాకు ఇస్తే చాలు. కాదు, మీరు ఎంత చిట్టి వేసారు, మీ చిట్టి ఎత్తుకున్న తర్వాత కూడా ఎందుకు ఇవ్వలేదు పైసలు మీకు? అంటే ఇంట్లో ఏమన్నా ఇబ్బందులు ఉండేమన్నట్లు మేము అడుగుతున్నాము. 3 నెలలు అయిపోయింది, తెగిపోయి కూడా. ఉమ్, అయితే ఏమైందంటే రొంత ఇబ్బంది ఉందన్న, రేపు నెల ఎట్లా ఇస్తానని. ఉమ్, మళ్ళా రేపు నెల పోయి అడిగితే మళ్ళీ 20 తారీఖు కంపల్సరీ ఇస్తానన్నాడు. ఉమ్. ఎన్ని లక్షలు చిట్టి వేసారు మీరు? 10 లక్షలు. ఆ? 10. 10 లక్షలు చిట్టి ఎత్తుకొని వెళ్ళిపోయాడు, ఇవ్వలేదు మీకు. మరి ఏంటి మీ పరిస్థితి? అంటే లక్షలు ఏమంటే ఏమో అంటే ఇప్పుడు మా ఊర్లో ఇండ్లు ఏమన్నా లేవు మాకు. కడుపు చేత పట్టుకొని వచ్చినాం మేము ఊర్లో. లేదు, బతుకు తెరువుకి వచ్చారు. బతికేకి వచ్చినాం. బతికేకి వచ్చింటే ఇప్పుడు మేము ఏదో చేసుకోని కష్టం, మా 30 ఏళ్ళు 20 ఏళ్ళు అంటే కష్టము ఆడైతే పెట్టినాం. అది వచ్చింది మా పొరపాటు. ఇండ్లు బాగాలేవు కదా, ఇప్పుడు పనులకు పోతాము, లేక ఇంట్లో ఉండము, ఒక టైంలో ఎట్లా వచ్చినట్లు అన్నట్ల నెలకి 20,000 30,000 అట్లా అని ఇప్పుడు నెల కింద ఇప్పుడు మనం తింటాము, ఉపాసమే ఉంటాము. మా ఇంట్లో మేము గెంజి కాసుకొని తాగుతాము, ఎవరు చూడదు. కడుపు కొట్టుకొని ఆ డబ్బులు దాచిపెట్టుకొని కష్టపడిన డబ్బులన్నీ ఆయన ఇంట్లో పెట్టారు. ఏం చేస్తావు నాయన, అట్లా అయిపోయిన పరిస్థితులు. ఇప్పుడు ఏం దగ్గర ఉన్నా ఉంటే ఒకలాకి ఏదన్నా అడిగి అప్పాయి అమ్మని కాళ్ళ కడుపులు పట్టుకుందామా? మాకు ఊర్లో ఇండ్లు లేదు, చేనులే, చెట్లే. ఇప్పుడు అదే ఇటు బతుకుతారు, అదే కడుపు బూ తింటాం కదా, ఇటుకు వచ్చి అదే చేసుకుంటున్నాం, తింటున్నాం అన్నట్ల. మేము కడుపు బట్ట కట్టుకొని మేము వాడు పెడితే ఆయన కండిపోయి ఒకటే పరు గోయిందా నామాలు పెట్టి కూర్చున్నాడు. చాలా మంది వరకు చచ్చిపోయడానికి కూడా ప్రయత్నించారు, కొంతమంది చచ్చిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు. చేసినారు ఆ పనులు కూడా చేసినారు. ఎవరో చూసిన వాళ్ళు అయితే ఇట్లా ఉక్కునే ఉంటాం కదా, దవకని పోయి ఆమె ఏదన్నా చేసుకుంటున్నట్టు ఉక్కునే ఉంటాం కదా. ఇంకేదో నాలుగు కష్టపడితే ఆడపిల్ల పెళ్లికి లేకుండా తనలాడుతున్నారు. పెళ్లి కుదుర్చుకున్నారు, ఆ డబ్బులు వస్తాయన్న ఆశతో. మర్నాడే పెళ్లి ఆ పాపది. మర్నాడే పెళ్లి ఇవ్వకుంటే వాళ్ళ కాళ్ళ కడుపులు పట్టుకొని యాయప్పన అయ్యనా భయనా అడిగి ఎట్లా చేస్తారు? ఎవరు ఇస్తారు నమ్మి? ఎవరు ఇస్తారమ్మా? మీరు డబ్బులన్నీ కష్టపడి ఆయన దగ్గర చేసుకున్నారు. మేమేరుకుంటే రోతబీత చేసి చేతులన్నీ గబ్బులు వేసుకొని ఈ వయసులో కూడా కష్టం చేస్తావా? కష్టం చేసేకి ఇప్పుడు వచ్చినాం చూడు కష్టానికి. ఏం చేయాలా? అంత పని చేసినారు. ఎంత కష్టం మీకు? ఎంత వస్తుందమ్మా నెలకి? ఎంత కష్టపడతావు నువ్వు? ఏందో 300 200 అట్లా అట్లాంటివన్నీ కూడిపెట్టుకోవాలా, ఇయ్యాలా. ఎంత ఏం లక్షలు వస్తాయి ఆడ? మరి ఏంటి పరిస్థితి? అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి మరి? వచ్చి ఇస్తాడేమని నమ్మకాలు ఉన్నాయి. అంతా మీ మీరైనా ప్రాంతం సాయం ఆయన చేయండి. అంటున్నాడు. మీ ప్రాంతం ఆయన అంటున్నాడు కదా. కరెక్టే, మీరే నమ్మినారు. నమ్మినారు. ఇంకా అంతే చూడు, ఈ నమ్మినా కానీ ఏం చేస్తావు? ఇంకా ఏం చేసేకి లేదు. ఇంకా గొంతుకు వచ్చినట్లు పోయినాడు. ఇంకా చూస్తున్నారు కదా, ఎస్ఆర్ నగర్లోని దాసారం బస్తీలో ఉండే ఈ ప్రజలు రోజుకి కనీసం ఒక 300-400 పొద్దున్నే, అంటే ఇక్కడ అందరూ చెత్త ఏరుకొని, అంటే ఎవరి మీద ఆశపడకుండా చెత్త ఏరుకొని కష్టపడి సంపాదిస్తున్నారండి. పొద్దున్నే 3ంటికి వెళ్ళి, అంటే కడుపు కొట్టుకొని ఒక టిఫిన్ చేయాలన్నా 10 రూపాయల ప్లేట్ టిఫిన్ చేయాలన్నా కానీ
అక్కడ మాకున్న డబ్బుల్లో ఖర్చయిపోతాయని జెప్పేసి అంత మధ్యాహ్నం వరకు కష్టపడి ఇంటికొచ్చి వండుకొని, ఈ రకంగా డబ్బులన్నీ దాచిపెట్టుకొని పుల్లయ్య అనే వ్యక్తి దగ్గర చిట్టి ఏస్తే సడెన్‌గా అంటే కొంతమందికి ఈ నెల చిట్టి రావాలి. 15,00,000 చిట్టి, 10,00,000 చిట్టి, 6,00,000 చిట్టి. అంటే ఇంకా చిట్టి ఎత్తుకున్నోళ్ళు గూడా టైం అయిపోయిన తర్వాత గూడా డబ్బులు రావాల్సింది ఆపి 2, 3 నెలలు ఆపి, ఈ రకంగా జేసి అందరిని ఒకేసారి నడి సముద్రంలో ముంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడుంది. పాపం ఒక్కొక్కళ్ళైతే ఇక్కడ గుడిసెలో ఉండే ఒక ఆమె ఉరేసుకొని చనిపోతుంటే ఈ చుట్టుపక్కన వాళ్ళు చూసి ఆపారు. అంటే ఇలాంటి పరిస్థితి. ఎర్రారంలో ఒక వ్యక్తి ఎవరో పురుగుల మందు తాగి చచ్చిపోయాడంట. అంటే వీళ్ళకి ఏం తెలీదు. ఇక్కడ ఉన్నవన్నీ గుడిసెలు. చూస్తున్నారు గదా! చెత్తేరుకొని ఇంత కష్టపడి పని జేస్తున్నాడు ఎవరి మీద ఆధారపడకుండా. ఇలాంటి వాళ్ళని కనికరం లేకుండా మోసం చేశాడు. పైగా వీళ్ళతో ఉండే వ్యక్తే. గత 20 సంవత్సరాల నుంచి వీళ్ళతోనే ఉండి, వీళ్ళతో కలిసి నమ్మించి సడెన్‌గా డబ్బులన్నీ చేతికి రాంగానే మరి ఆయన ఎందుకెళ్ళి ఆడిపోయాడు? నిజంగానే మోసం చేద్దాం అనుకున్నాడా? లేదంటే ఆయన పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలీదు గానీ చాలామంది వాటికి ఇక్కడ ఈ బస్తీలోనే అంటే వీళ్ళ ఇల్లులు చూస్తే ఖచ్చితంగా హృదయం తరక్కుపోతుందండి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇంత కష్టపడి డబ్బులు పోగు చేసి ఇస్తే. ఇక్కడ నుంచే కాదు మంత్రాలయం నుంచి అలాగే ఆంధ్రాలో చాలామంది మోసపోయాడు. అంటే ఒక 50,000 చిట్టి నుంచి 4,00,00,000 చిట్టి వరకు ఈయన మెయింటైన్ చేస్తున్నాడని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఒక చిన్న గుడిసె నుంచి 4,00,00,000, 5,00,00,000 విలువైన బిల్డింగ్ వరకు సొంతంగా కట్టుకునే స్టేజ్‌కెళ్ళిపోయాడు. ఇక్కడ వీళ్ళందరివి చిన్న చిన్న గుడిసెలు. అంటే సేఫ్టీ ఉండదు. బంగారం ఉన్నా, మనీ ఉన్నా గానీ. సో ఆయనకు తెలిసిన వ్యక్తి, మన ఊరు వ్యక్తి ఉంటే సేఫ్‌గా ఉంటుందని చెప్పేసి బిల్డింగ్ ఉందన్న ఒక్క నమ్మకంతో ఆయనని నమ్మి డబ్బులన్నీ ఆయనకి ఇచ్చేశారు. బట్ ఇప్పుడు సడెన్‌గా వెళ్ళిపోయాడు. మరి ఏం జరుగుతుంది? వీళ్ళ లాయర్‌ని గూడా మాట్లాడారని చెప్తున్నారు. నెక్స్ట్ 5వ తారీఖైతే డబ్బులు రావాలి. రేపు ఇస్తా అని జెప్పేసి చాలా మందికి మాటిచ్చాడంట. రేపు 5వ తారీఖు నేను డెఫినిట్‌గా వచ్చి ఇస్తాను అని జెప్పేసి వెళ్ళక ముందు చెప్పాడంట. మరి చాలామంది ఆశతో ఉన్నారు. రేపు ఒకవేళ వస్తే ఇస్తాడేమో అని జెప్పేసి. సో నేను వాళ్ళ ఇంటికెళ్దాము. ప్రెజెంట్ అయితే ఆయన కట్టుకొని ఇంటికెళ్దాము. మీరైతే చూడండి ఇలాంటి ప్రదేశంలో ఉన్న వ్యక్తులు కడుపు కట్టుకొని ఇది చాలా కనికరం లేకుండా మోసం చేశాడు. పైగా నమ్మిన వ్యక్తి నమ్మించి మోసం చేశాడు. నమ్మించి గొంతు కోసాడు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు వాళ్ళ బాధనైతే చెప్పుకుంటున్నారు. సో మిమ్మల్ని ఇంటి దగ్గరికి తీసుకెళ్తాను. ఆయన ఇల్లు ఎలా ఉందో నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను. చూస్తున్నారు గదా! ఇప్పుడున్న ప్రెజెంట్ ఈ బిల్డింగ్ ఉంది గదా! ఈ బిల్డింగ్ అయితే పుల్లయ్య ఇందాకల చెప్పాను గదా! ఆ గుడిసె నుంచి ఈ బిల్డింగ్ వరకు ఒక 15 సంవత్సరాలు పట్టింది ఆయన రావడానికి. సంవత్సరాలు కష్టపడి ఆయనతో పాటే పనిచేశారు. ఆయనతో పాటు ఉన్న పుల్లయ్యతో పాటు వ్యక్తిని పనిచేసారు. అదే గుడిసెలో ఉన్నాడు. కానీ పుల్లయ్య మాత్రం ఇంత పెద్ద బిల్డింగ్‌లు కట్టేసాడు. సో అయితే అక్కడి నుంచి ఇక్కడికి అక్కడ వాళ్ళ అమ్మ ఉంటుందంట. ఇక్కడ మాత్రం ఈయనే ఉంటున్నాడని చెప్తున్నారు. సో ఇది పరిస్థితి అండి. కోట్లు 100,00,00,000కు పైగా అందరిని ముంచేసి ఈ బిల్డింగ్ కట్టేసుకొని ఇక్కడ కాకుండా మళ్ళీ గుత్తిలో కూడా ఆయనకొక సొంత ఇల్లు ఉందని చెప్పేసి అంటున్నారు. స్థలాలు కూడా ఉన్నాయంటున్నారు. సో ఇప్పుడైతే ప్రెజెంట్ ఎక్కడికెళ్ళిపోయాడో తెలీదు. ఫోన్‌లో కాంటాక్ట్ లేదు. పోలీసులైతే ట్రై చేస్తూనే ఉన్నారు. కేసులు పెట్టారు. సో ఏది చేసినా గానీ పాపం వాళ్ళు చాలామంది సూసైడ్‌లు చేసుకుంటున్నారు. డబ్బులు పోయాయి. ఇంక మాకు రావు అని చెప్పేసి. సో పరిస్థితి ఇది. ఈ బిల్డింగ్ ఆయన కట్టుకున్నాడు. అక్కడ మీరు చూస్తున్నారు గదా! శ్రీ గుజ్జల పుల్లయ్య అని చెప్పేసి జయలక్ష్మి వాళ్ళ భార్య పేరు జయలక్ష్మి. ఆయన పేరు పుల్లయ్య. ఇక్కడ శ్రీ ఎల్లమ్మ నిలయం అని ఉంది కదా. దాదాపు ఈ బిల్డింగ్ 5,00,00,000 వరకు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఒక చిన్న ఇంట్లో రేకుల ఇంట్లో గుడిసేసుకొని ఉన్న వ్యక్తికి 5,00,00,000 వరకు ఉండి ఇంకా వాళ్ళ ఊర్లో ఆస్తులు ఉన్నాయి. అంటే దాదాపు 4,00,00,000 చిట్టి 4,00,00,000 వరకు చిట్టి ఉందని చెప్పేసి అంటున్నారు. ఇది ఆయన స్టోరీ. సో పాపం పేద ప్రజలైతే అల్లాడిపోతున్నారు. ఎప్పుడు డబ్బులు వస్తాయా లేదా అని చెప్పేసి వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉంటున్నారు. రేపు 5వ తారీఖు అయితే చాలా మందికి ఇస్తాను మాట ఇచ్చారని చెప్పాను కదా. మేబీ చూడాలి రేపు 5వ తారీఖు వరకు మరి ఏమవుతుందో అని చెప్పేసి.